హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: హోల్ గరం మసాలా అండి, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, టొమాటోస్, 1 అవర్ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్. చికెన్ క్లీన్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పెట్టానండి పక్కన. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందాము. ఇంకో పాత్రలో వాటర్ పెట్టుకున్నానండి రైస్ కోసం. ముందుగా వాటర్లో బిర్యానీ ఆకు, ఇది మా చెట్టుదండి, ఫ్లేవర్ బాగుంటుంది. 4 లవంగాలు, 3 గ్రీన్ ఇలాచీ, కొద్దిగా షాహీ జీరా, కొన్ని మిరియాలు, బ్లాక్ ఇలాచీ అండి ఒకటి, ఒక 4-5 తోక మిరియాలు, ఒక దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ ఎనెస్ 2. ఇదే వాటర్లో కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసుకుందాము. అన్నీ వేసుకొని కలిపి మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో అన్ని గరం మసాలాలు వేసుకుందాం. ఇది 1 నిమిషం పాటు వేగాక 1 నిమిషం తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే వాటర్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, వాటర్ బాగా మరగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగాక పసుపు, కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి. ఇది ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి బ్రౌన్ ఆనియన్స్, ఇది కొద్దిగా వేసుకుంటాను. ఒక 2-3 పచ్చిమిర్చి, ఇందులోనే 2 టమాటాలు సన్నగా తరిగినవి. టమాటాలు మగ్గే వరకు సిమ్లో ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టి టమాటోల్ని మగ్గించుకుందాం. టమాటోలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ మసాలాలో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేద్దాం. మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా
బాగా కలిపి మూత పెట్టుకొని మళ్ళా 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ అయిందండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందామండి. 200 ml. బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. రైస్ కోసం వాటర్ బాగా మరిగిందండి. ఇప్పుడు దీంట్లోని మసాలాలను తీసేస్తున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో ఇవి నచ్చవు, పంట కింద వస్తాయి కాబట్టి. మీకు నచ్చినట్లయితే అలాగే ఉంచుకోవచ్చు. నేను మాత్రం తీసేస్తున్నాను. ఇదే వాటర్లో 2 లెమన్ జ్యూస్ అండి, లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేయడం వల్ల రైస్ స్టిక్కీగా వస్తుందండి, అతుక్కోకుండా. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని కలిపి రైస్ని 50% మాత్రమే ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇది మన దమ్ బిర్యానీ కాదు, డబల్ మసాలా లేయర్డ్ బిర్యానీ. దీనికి 50% కుక్ అయితే చాలు. మూత తీసి చూసుకుందామండి ఒకసారి చికెన్. వావ్, స్మెల్ అయితే అదిరిపోయిందండి. మంచి అరోమా వస్తుందండి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను, హోమ్మేడ్ గరం మసాలా అండి. కొద్దిగా లెమన్ జ్యూస్ వేస్తున్నాను. లెమన్ జ్యూస్ అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగుదామండి. 50% కుక్ అయిందండి రైస్. ఇప్పుడు ఈ రైస్ ఫస్ట్ లేయర్ వేసుకుందాము. ఒక లేయర్ రైస్ వేసుకొని నెక్స్ట్ చికెన్ గ్రేవీ వేసేసుకుందామండి.
ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ వేసుకుందామండి. ఈక్వల్ చేసుకుందాం రైస్ వేసుకొని. ఇంకో లేయర్ చికెన్ వేస్తున్నాను. గ్రేవీ అంతా లెవెల్గా చేస్తున్నానండి. నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తాను. ఫైనల్ లేయర్ రైస్ వేస్తున్నాను. రైస్ అంతా లెవెల్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. కొద్దిగా వేసుకుంటున్నాను నెయ్యి. ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్తో ఇదంతా కవర్ చేసుకొని ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టి హాఫ్ అన్ అవర్ దమ్ చేసుకోవాలి. కింద నేను ఐరన్ తవా పెట్టుకున్నానండి. పైన వెయిట్ కోసం వాటర్ పెట్టుకున్నాను. మీరు కావాలంటే క్లాత్ కాకుండా మైదా పిండితో చేసిన పిండి ముద్దను కూడా పెట్టుకోవచ్చు. ఓకే అండి, 30 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, మనం బిర్యానీ రెడీ అయింది. ఓపెన్ చేసి చూద్దాము. ఓకే అండి, మన బిర్యానీ రెడీ అయింది. ప్లేటింగ్ చేసుకుందాం. వేడి వేడి బిర్యానీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.